జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్. ఉదయం 9 గంటలకల్లా 20.45% పోలింగ్ నమోదు. జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా గట్టి పోలీసు బందోబస్తు గ్రామ పంచాయతీ ఎన్నికలను అధికార యంత్రాంగం సజావుగా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. రెండవ విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యప్రసాద్ ఉదయం 7 గంటల నుంచి పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో రెండవ విడతగా 7 మండలాలు బీర్పూర్, జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో పోలింగ్ జరుగుతుందని వివరించారు. 99,145 మంది పురుష ఓటర్లు, 1,09,019 మంది మహిళా ఓటర్లు ఉండగా 4 ఇతర ఓటర్లు మొత్తం కలిపి 2,08,168 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఆదివారం అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటలోపు వినియోగించుకున్నారని వివరించారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని వివరించారు. కాగా ఉదయం 9 గంటల వరకు 20.45% పోలింగ్ నమోదైందని కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వృద్ధులకు కానీ, వికలాంగుల కోసం కానీ అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సదుపాయం, ఓటర్లకు హెల్ప్ లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా తీసుకున్నామని కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సత్యప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు. విలేజెస్లో మనకి స్టార్ట్ అయింది ఓటింగ్ అంతా కూడా. అరౌండ్ 10-15% ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పటిదాకా. అంటే మన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. సో మనకి ఈరోజు మధ్యాహ్నం 1 గంటల దాకా కూడా పోలింగ్ స్టేషన్స్లో ప్రజలందరూ వచ్చి అలా ఓటు వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ మనకన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. 2 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి యాజ్ అండ్ వెన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఈవెన్ అక్కడే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేసి టీమ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.